జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మన 7వ వార్డులో జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో మన ఓల్డ్ అలాగే పిలకవానిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే మా గ్రామంలో కృష్ణపాత్రుడు సూర్యబాబు గారు మా మరి కుర్తి రామారావు గారు పెద్దలందరూ ఈ రోజున సుమారు 1000 మంది దాకా ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పిఎం పాలెం గ్రామస్తులకి పిలకవానిపాలెం గ్రామస్తులకి మా సోదరి సోదరుల అక్క చెల్లెలకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆయన పోతిన వెంకటరావు గారు అని బ్యాంకు వెంకటరావు అంటారు ఆయన. మరి ఆయన టీడీపీలో ఉండేవాడు. ఆయన పాపం 5 సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా వీళ్ళ బ్రదర్ ఆయన మరి భీమిలీలో రావాలి సార్, భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అతీతంగా అభిమానించడం ఉన్నారని చెప్పడం. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం, చాలా సంతోషం. మళ్ళీ ఇవాళ కూడా 5 సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను. ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లో ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడు కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా అలాగే ఈ మధురవాడ ప్రాంతాన్ని అన్ని రకాలకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరవుతున్నారో మరి స్థానిక గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. ఎందుకంటే ఈ మైగ్రేటెడ్ పీపుల్తో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెందితేనే అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అభివృద్ధి అనేది. తప్పనిసరిగా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తారు. తప్పనిసరిగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ వయా భీమిలీ 6 lanes రోడ్డు కానీ అలాగే మరి ఎక్కువ ఇక్కడే పక్కనే గౌతమ్ అదాని డేటా సెంటర్ వస్తుంది. మరి అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు మన ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఐటీ పరంగా కానీ టూరిజం పరంగా కానీ ఫార్మా పరంగా కానీ అన్ని రకాలకు కూడా విశాఖని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి అవకాశాన్ని జగన్ గారు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారోత్సవం చేసి వారు మనకు కల్పిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి పుట్టిన వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ ఈ ప్రాంతం యొక్క గాలి పీల్చేవాళ్ళు కానీ ఈ ప్రాంతం యొక్క నీరు తాగేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో భీమిలీలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి విశేషంగా జగన్ గారి నాయకత్వంలో కృషి చేస్తామని 2 ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు నాకు, ఎంపీగా మరి బొత్స ఝాన్సీ గారు ఉన్నత విద్యావంతరాలు ఈ ప్రాంత వాసి ఆవిడ సత్యబాబు మన ఫోన్ చేసి ఆ తర్వాత పలికే వ్యక్తి. కాబట్టి ఆవిడ పార్లమెంట్ సభ్యురాలు అయితే మరి ఢిల్లీలో కూడా మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ